హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదండీ! ఈరోజు మనం చూస్తున్నాం చిక్కుడుగాయ రెసిపీ ఈజీ మెథడ్‌లో ఎలా తయారు చేయాలనేది చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. నేనైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, అలానే ఎండుమిర్చి, జీరా. ఇప్పుడొచ్చేసి చిక్కుడుగాయలండి. చిక్కుడుగాయలు కూడా నేను నీట్‌గా వాష్ చేసి టమాటా అండ్ చిక్కుడుగాయలు చూడండి తీసి పక్కన పెట్టుకున్నాను కదా! ఇప్పుడు నేనైతే దీన్ని బాయిల్ చేస్తున్నానండి. అంటే కుక్కర్‌లో వేసి పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని బాయిల్ చేస్తున్నా. ఇదిగోండి కుక్కర్‌లో వేస్తున్నాను చిక్కుడుగాయలు. అండ్ అలానే టమాటా కూడా పైన బొడ్డు కట్ చేసేసి టమాటాలు కూడా వేసేస్తున్నా. కట్ చేయలేదు టమాటాని డైరెక్ట్ పెట్టేస్తున్నాను చూడండి. ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. చూడండి. ఇప్పుడు దీన్నయితే నేను 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుతున్నాను ఫ్రెండ్స్. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని, నెక్స్ట్ మెథడ్ అనేది చూపిస్తాను. చూడండి స్టవ్ మీద అయితే పెట్టాం కదా! అలానే ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నేనైతే చేయడానికి ట్రై చేస్తా. చూడండి ఇదైతే 3 విజిల్స్ రాగానే తీసాను కదా! చిక్కుడుగాయ, టమాటా బాగా బాయిల్ అయిపోయినియి. చూసారు కదండీ! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద పాన్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా జీరా అయితే వేసుకోవాలండి. జీరా వేగిన తర్వాత అందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే ఎండుమిర్చి కూడా వేసేసాను. ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ ఉంది. గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసుకొని వాటిని కూడా బాగా వేయించాలి. అందులోకి ఇప్పుడైతే నేను కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి ఇప్పుడు పసుపు వేసి వేయించిన తర్వాత అందులోకి సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా అనేది వేగుతాయండి. అందువల్లనే నేను సాల్ట్ యాడ్ చేశాను. చూడండి ఆనియన్స్ వేగిన తర్వాత అందులోకి ఇందాక ఉంచాం కదా కొత్తిమీర, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చిక్కుడుకాయ, టమాటా కూడా వేసి ఫ్రై చేయాలండి. టమాటో డైరెక్ట్ వేసేసాం కదా! దాన్ననేది స్మాష్ చేసుకోవాలి. ఇది ఇలా ఆయిల్‌లోనే ఫ్రై అవ్వాలి. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ బాయిల్ చేసాం కదా! అప్పుడే మూత పెట్టకూడదండి. చూడండి టమాటాని ఇలా స్మాష్ చేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. అలానే మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 3 స్పూన్స్ కారం వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు 2 స్పూన్స్ సరిపోతుందండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోయిద్ది. ఆల్రెడీ బాయిల్ చేసిందే కదా! మనం ఎలాంటి మసాలాలు కూడా యాడ్ చేయకుండా ఈజీగా తయారు చేసే రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కాసేపు మూత పెట్టి మగ్గించుకుందామండి. 2, 3 మినిట్స్ అయితే సరిపోయిద్ది. చూడండి 2, 3 మినిట్స్ అయిన తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. చూడండి ఆయిల్ అంతా ఇలా సైడ్‌కొచ్చింది కదా! కర్రీ అయితే అయిపోయినట్లే. వాటర్ అంతా ఇంకిపోయింది. ఆయిల్ వచ్చింది కదా! కర్రీ రెడీ అయిపోయినట్లే అండి. ఇంకిప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకైతే తీసేసుకుందామండి. చూసారు కదా! ఎంతో ఈజీగా చిక్కుడుగాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.